రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి అని కేటీఆర్ అంటే 10 ఏళ్లలో తెలంగాణకు ద్రోహం చేసింది కేసీఆర్ అంటూ కౌంటర్ ఇచ్చారు మల్లు రవి. ఉద్యమ ద్రోహుల చేతిలో తెలంగాణ ఉండడం బాధాకరమని కేటీఆర్ అంటే సామాజిక న్యాయంతో పాలన కొనసాగుతోంది అన్నారు మల్లు రవి. ఇద్దరి మధ్య డైలాగ్ వారిని చూద్దాం. ఇంత కష్టపడి సాధించిన రాష్ట్రం, ఇన్ని త్యాగాలతో ఏర్పడ్డ రాష్ట్రానికి ఇవాళ ఒక తెలంగాణ ద్రోహి ముఖ్యమంత్రిగా ఉన్నారు. తెలంగాణ వాదుల మీదకి తుపాకీ తీసుకుపోయిన వ్యక్తిని కాంగ్రెస్ మన నెత్తిన రుద్దింది. సరే, కాంగ్రెస్ కల్చరే సీల్డ్ కవర్ సీఎంలు మీకు తెలుసు. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి వస్తుంది. అదే అది అందరికీ తెలిసిందని కొత్తదేమీ లేదు. అలాగే ఇవాళ ఒక తెలంగాణ ద్రోహిని మన మీద రుద్ది ఆయన ద్వారా ఇంకా కూడా 2.5 సంవత్సరాలు అయిపోయింది. జనరల్గా సినిమా భాషలో చెప్పాలి అంటే ఒక సినిమా హిట్టా ఫట్టా అనేది ట్రైలర్ చూస్తే తెలిసిపోద్ది. కానీ ఇక్కడ ఇంటర్వ్యూలు కూడా అయిపోయింది. ఫస్ట్ హాఫ్ ఓవర్, ఫస్ట్ హాఫ్ డిజాస్టర్, సెకండ్ హాఫ్ ఈవెన్ ముగ్గురు డిజాస్టర్ పక్కా. రేవంత్ రెడ్డిని సీఎం చేయటం తెలంగాణ ద్రోహిని సీఎం చేశారని మాట్లాడాడు. ఇది గిన్నీస్ బుక్లో అబద్ధాల లిస్టులో నెంబర్ 1 రావడానికి ఉపయోగపడేటటువంటి మాట. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి తెలంగాణ ప్రజలకి ద్రోహం చేసిన నాయకుడు కేసీఆర్ అని తెలంగాణ ప్రజలందరూ 2023లో జరిగిన ఎన్నికల్లో ఓడించి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి ద్రోహం చేసిందంటే మీరు 4 కోట్ల మంది ప్రజలకి ద్రోహం చేశారు. వాళ్ళని అవమానిస్తూ ఇప్పుడు మాట్లాడుతున్నారు. మీరు 10 సంవత్సరాల్లో 2 గదులు ఇళ్ళు ఇస్తారంటే ఎందుకు ఇవ్వలేకపోయారో మేము ఇచ్చి చూపించాం. ఇది తెలంగాణ ప్రజలకు ద్రోహమా? పేద ప్రజలకి ముక్కిపోయిన మొద్దు బియ్యం ఇచ్చేవాళ్ళు మీ 10 సంవత్సరాలు. మా 2.5 సంవత్సరాల్లోనే 3,15,00,000 మందికి సన్న బియ్యం ఇస్తున్నాం. రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి, కేసీఆర్ తెలంగాణ ద్రోహి.